ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. విచారణ వేళ కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు సోషల్ మీడియా దుర్వినియోగం కేసులో త్వరగా బెయిల్ వస్తుందని అనుకోవద్దని సుతిమెత్తగా హెచ్చరించింది. వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిలిస్తే మిగిలిన వారు మరింత రెచ్చిపోతారని అభిప్రాయపడింది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందనుకోవద్దని స్పష్టం చేసింది. త్వరగా బెయిల్ వస్తుందనుకుంటే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారని అభిప్రాయపడింది. సోషల్ మీడియా దుర్వినియోగం ఎవరు చేసినా తప్పేనని తేల్చి చెప్పింది. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా వ్యవస్థ శిక్షిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా అని సజ్జల భార్గవ్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు, మీరు ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తెలుసుకోలేమా అని తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది రాజకీయ అంశాలతో కూడిన కేసు అని భార్గవ్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు చెప్పగా, ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతమని ధర్మాసనం తేల్చి చెప్పింది. భార్గవ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేవలం 2 వారాలే గడువిచ్చింది. ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. అరెస్టు నుంచి 2 వారాల వరకే మధ్యంతర ఉపశమనం ఇచ్చింది.